కమ్ టు జిహెచ్ఎంసీ దీని గురించి మాట్లాడదాం. సో జిహెచ్ఎంసీ పరిధి పెరిగితే, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి పెరుగుతుంది, కంపెనీస్ వస్తాయి. సో దీంట్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, హైదరాబాద్ సిటీ పెరుగుతుంది కదా, గ్రామీణ ప్రాంతం కూడా కలిస్తే ఖచ్చితంగా కొంత ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, రేటు పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మిత్రుడు బాగా చెప్పిండు, గ్రీన్ జోన్ ఉన్నది కదా, గ్రీన్ జోన్ దాటి ఇంకోటి ఏంటంటే గ్రామాలను అదే విధంగా మున్సిపాలిటీలను వాటిని ఆడుకున్న గ్రీన్ జోన్లను కంప్లీట్ గా మొత్తం పొల్యూషన్ తీసుకొస్తాం, పొల్యూషన్ పరం చేస్తాం, కంపెనీలు తీసుకొస్తాం అంటే కాదు కదా అండి. ఇప్పుడు ఏ జోన్ లో ఏది ఉండాలి అదే జోన్ లో ఉండాలి. ఏ జోన్ల విషయాలు కూడా తెలియదు. వాస్తవాలు ఓపెన్ గా మాట్లాడుకుంటే హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఓపెన్ గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఏం లేదు. ఏదైతే వాళ్ళు మొత్తం ఆక్యుపై అయిన సిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీలా ఒక 2-3 మాత్రమే ముట్టుకున్నారు. వాళ్ళు ఎందుకంటే 55, 50, 60 ఏళ్ల దాకా పరిపాలన ఉన్నారు. ఎందుకంటే 48 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళ పరిపాలన ఎక్కువ ఉన్నది. వాళ్ళ పరిపాలనలో నాకు తెలిసి ఒక రింగ్ రోడ్డు, అదే విధంగా ఒకటి ఏదైతే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, ఇంకొకటి ఏదైతే ఎయిర్పోర్ట్ కట్టిలు అంతే తప్ప కానీ ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మేము వచ్చిన తర్వాత నగరం ఎంత ముందుకెళ్ళింది, ఏ విధంగా 3 లక్షల ఉన్న ఐటీ ఎంప్లాయ్లను దాదాపు 9 లక్షల దాకా తీసుకెళ్ళిపోయాం. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే దాదాపు 42 ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం, నగరాన్ని సుందరీకరణ చేసినాం, అదే విధంగా అక్కడ ఉన్న చెరువులను కాపాడి దాని చుట్టూ పార్కులు ఏర్పాటు చేసినాం. మీరు కొంత చేశారు, ఇంకో ప్రభుత్వం గవర్నమెంట్ కొన్ని చేంజెస్, కొంత డెవలప్మెంట్స్ కనిపిస్తా ఉంటుంది కదా. ఈవెన్ 2019 అప్పుడు ఉన్నటువంటి జనాభాతో పోలిస్తే అప్పుడు సిటీని 2019లో మీరు 6 జోన్లుగా విభజన చేసి ఐఏఎస్ లకు జోనల్ కమిషనర్ల బాధ్యతలు అప్పగించారు. సో ఆ తర్వాత 27 మున్సిపాలిటీలు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవబోతున్నాయి. సో ఇదంతా కలిసి ఒకే నగరంగా ఏర్పడితే సో హైదరాబాద్ తరహా పరిపాలన వ్యవస్థ మొత్తం కూడా మిగతా ప్రాంతాలకు కూడా బోద్ది కదా అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు మేము 33 జిల్లాలు చేసినప్పుడు ఏమెవరిలాంటి ఇది ఇట్లా చేస్తారా, గట్లా చేస్తారా, మీకు శాటిటీ ఉన్నదా, కథ ఉన్నదా, కార్యక్రమం ఉన్నదా, మరి ఇప్పుడు ఏమైందని నాకు అడుగుతున్నా. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. హరిబరిగా చేయవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు 33 జిల్లాలు చేసినా కూడా కొన్ని జిల్లాలు కరెక్టే కానీ హరిబరి అవసరం లేదంటున్నారు, అంతేనా? చేస్తున్నది ఒప్పుకుంటున్నారు. నేనేమంటే అట్లా కాదండి, ముందు చెప్పి ప్రజలకు ప్రాసెస్ ప్రకారం. ఇంకోటి ఏంటంటే గ్రీన్ జోన్ ముట్టకుండా ఏదైతే ఇండస్ట్రీస్ ఏ ప్లేస్ లో ఉండాలో దాని మీద ఇంకా చర్చ జరగలేదు. రామూర్తి గారు, గ్రీన్ జోన్ సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, దాని మీద డెసిషన్ తీసుకోలేదు. దానికి సంబంధించి మీలాంటి మేధావులు ఇప్పుడు మీరన్నారు, శ్రవణ్ గారు అన్నారు, సుజాత గారు వింటున్నారు. బహుశా ఆవిడ తీసుకెళ్లి గ్రీన్ జోన్ ఇక్కడ ఉంటుంది, రాత్రి చర్చలో ఈ అంశం వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ముందు చెప్తారు కావచ్చు, సమాచారం వెళ్ళుద్ది కదా. ఇప్పుడు అలా భుజస్కంధాల మీద ప్రాబ్లమ్స్ చేసుకొని ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి ఉంటే మంచిదే అండి. ఇంకోటి కల్వ సుజాతక్కను కూడా కన్నీళ్లు పెట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకంటే వినాలే కదా. ఇప్పుడు ఆమెకు పదవి వచ్చింది, ఆమె బ్రహ్మాండంగా పనిచేసుకుంటుంది, ఆమె పరిధిలో ఆమె పనిచేస్తుంది. పని చేస్తే ఇప్పుడు పని చేసిన కూడా పని చేయట్లేదు. ఆ పరిస్థితి అన్ని పార్టీలో ఉందిరే రామూర్తి గారు. మీరు మీ కాదు మధ్యలో కూడా వెంకట కామరాజు గారు కన్నీరు పెట్టుకున్నారులే కానీ అట్లా కాదండి. ఇప్పుడు లేదండి, నేను అనేది మీరు పూర్తిగా అర్థం చేయాలి. అంతర్గత స్వేచ్ఛ లేదని చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత ఈజీగా కలిసే పరిస్థితులు లేవు. వీళ్ళు మాట్లాడి గతంలో చాలా మాట్లాడుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ గురించి మాట్లాడితే ఇంత హరీబరిగా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయాలి, మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి, అక్కడ ఉన్న మున్సిపాలిటీని డిస్టర్బ్ చేయాలి. ఆ విధంగా అసలు మొత్తం కన్ఫ్యూజన్ నడుతున్నది. అర్థమైంది. సుజాత గారు వినిపిస్తోందా? సుజాత గారు ఐ థింక్ మ్యూట్ చేసినట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు, అంటే రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారు అన్నది ప్రతిపక్షంగా ఒక మాట అంటున్నారేమో కానీ దీంట్లో అభివృద్ధి లక్ష్యంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఒకే మహానగర పాలక సంస్థ ఒకే గూటిన ఉంటుందా, లేదంటే 4 ముక్కలుగా మారి పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందా అన్నది క్లారిటీ రావాలి. అండ్ మోర్ ఓవర్ ఇదే డిబేట్ లో రామూర్తి గారు కానీ గారు కానీ కొన్ని ఎలిగేషన్ తీసుకురావడం జరిగింది. గ్రీన్ జోన్ విషయంలో కొంచెం ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, కంటైన్మెంట్ విషయంలో కూడా ఒక క్లారిటీ రావాలన్నది ఈ చర్చలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో మీరు ప్రభుత్వం తరపున ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మీ రియాక్షన్, రేపొద్దున మీరు ఎట్లాంటి మెసేజ్ ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామూర్తి సోదరుడికి ఒక చిన్న మాట చెప్పి మిగతా విషయంలోకి వస్తాను. ఎందుకంటే పొలిటికల్ గా మాట్లాడాడు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని అంత ఈజీగా
కలవడానికి అవకాశం లేదు అని అన్నారు. కానీ గత ప్రభుత్వంలో మంత్రులకు కలిసే అవకాశం లేదు, కానీ మాకు ఇక్కడ కార్యకర్తలకు కలిసే అవకాశం